హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్నాడు పిల్ల. ఈరోజు స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నాను అనమాట. ఈవినింగ్ టైంలో ఏం లేనప్పుడు వీటికి పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమీ కావకలేదు. చాలా సింపుల్గా రోజు మనం కూరల్లో వేసుకునే ఐటమ్స్ ఉంటే చాలండి. ఓన్లీ ఒక బియ్యం పిండితోనే చేస్తారు, ఇంక ఎక్స్ట్రా ఏ పిండి అక్కర్లేదు. హెల్తీగా కూడా ఉంటాయి. పొడి బియ్యం పిండి అనమాట, తడి బియ్యం పిండి కాదు, పొడి బియ్యం పిండితో చేయాలన్నమాట. సో ఫస్ట్ బియ్యం పిండి వేసుకొని అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు ఈ మూడు ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ పచ్చిమిర్చి జీలకర్ర కట్ చేసుకొని వేసుకొని తర్వాత బియ్యం పిండి వేసుకొని అందులో కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. బాగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత బాగా కరివేపాకు తుంచి వేసుకోండి, ముక్కలు ముక్కలుగా, ఆకులుగా కాకుండా తుంచి వేసుకుంటే పిల్లలు తినేటప్పుడు కూడా కొంచెం తినేస్తారన్నమాట. ఆకులుగా ఉంటే ఏరు పక్కన పెడతారు. సో ఆ ప్రాబ్లం ఉంది మా ఇంట్లో, అందుకే చెప్తున్నాను స్పెషల్గా. సో వేసుకున్న తర్వాత కలిపి పెట్టుకొని లాస్ట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటాయి, చూడడానికి కూడా తినడానికి కూడా బాగుంటాయి అన్నమాట, ఫ్లేవర్ కూడా. సో వేసుకొని బాగా మెత్తగా కలిపేసుకొని పెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ వేసేసుకుంటే జావ అయిపోతుంది. లైట్గా మనం చపాతీ పిండి కనుక ఎలా అనుకుంటాం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే అలా కలుపుకుంటే సరిపోతుంది. సో కలుపుకొని పక్కన పెట్టుకొని 5 minutes పక్కన పెట్టుకొని సరిపోతుంది. ఈలోపు మనం పాలిథిన్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ ఏదన్నా కవర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని 2 చుక్కలు స్ప్రెడ్ చేసుకోండి. సో పెట్టగానే మనకి లేచి వస్తుంది, లేకపోతే అతుకుపోయి కవర్కి సరిగ్గా రావు. సో ఆయిల్ వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం పిండి ముద్దలాగా చేసుకొని రౌండ్గా తీసుకొని దాన్ని పాలిథిన్ కవర్ మీద పెట్టుకొని మెల్లగా చెక్కలు కనుక ఎలా చేస్తాం మనం అలా స్ప్రెడ్ చేసుకోవాలి. చెక్కల్లాగా రౌండ్గా పర్ఫెక్ట్గా షేప్ వచ్చేటట్టు, షేప్ అయినా పర్లేదులేండి. సో పర్ఫెక్ట్గా షేప్ వచ్చేటట్టు చేసుకుంటే బాగుంటాయి అన్నమాట చూడడానికి. చేసుకున్న తర్వాత పెనం మీద వేసుకొని అలాగే మనం అది కాలేలోపు ఇంకోటి చేసుకోవచ్చు. ఈలోపు అది కొంచెం వేడవుతుంది అనగా కొంచెం ఆయిల్ వేసుకొని 2 sides ఆయిల్ వేసుకొని చపాతీ కాల్చుకున్నట్టే సింపుల్గా ఆయిల్ వేసుకొని 2 sides ఒకే వైపు బాగా కాలనిచ్చి ఉంచనీయకుండా 2 వైపులు తిప్పుతా కలిస్తే 2 వైపులా ఈవెన్గా కాలుతుంది అనమాట. సో ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకుని ప్లేట్లో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటాయండి. అండ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా జీలకర్ర ఉంటుంది కాబట్టి అరుగుదల కూడా అవుతుంది. బియ్యం పిండి అని టెన్షన్ పడక్కర్లేదు. ప్లేట్లో పెట్టుకొని పిల్లలకి ఇవ్వండి. 2 తింటే చాలు, చాలా బాగా నచ్చుతాయి అంటారు. మీరు తిని చూడండి, చాలా బాగుంటాయండి. సో మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై